ఆజ్ఞ అంటే ఏంటిది? అర్థమైందా? పాత నిబంధన ప్రకారము బాగా విధండి, ఏ అగ్ని అయితే పరలోకం నుండి ప్రత్యేక గుడారము నిర్మించి పూర్తయిన దినమున అగ్ని దిగి వచ్చిందో, ఆ అగ్నితోనే మందిరంలో అన్ని పనులు జరగాలి. దాని ప్రయాణంలో కూడా ఆ అగ్నిని ఏం చేయాలి? తీసుకుని వెళ్ళాలి. అర్థమైందా? ఆ అగ్నితోనే మిగతా మళ్ళీ బలిని అర్పించాలి. ఆ అగ్నితోనే పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళి ఏం చేయాలి? పరిశుద్ధ స్థలంలో ఏం చేయాలి? ధూపం వేయాలి. అన్ని పనులు చేయాలి అగ్నితోనే. ఇంట్లో నుంచి ఉన్న నిప్పులు, ఇంట్లో కూడా ఉన్నాయి నిప్పులు, ఆ అగ్ని పనికిరాదు, ఆ అగ్ని తీసుకుపోకూడదు. కానీ ఆరోను కుమారులు ఏం చేస్తారండి? ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయారండి. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని అంటే, దేవుడు ఏది ఆజ్ఞాపించాడు? మీరు ఈ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా చూసుకొని దాన్ని ఏం చేయాలి? తీసి అగ్నిపోతలు నింపుకొని దాన్ని ఏం చేయాలి? ఎప్పుడు తీసుకుని వెళ్ళాలి? ఎక్కడికి ప్రయాణం తీసుకుని అదే అగ్నితో అయితే బలిపీఠం మీద ఏం చేయాలి? తిరిగి బలిని మండించాలి. ఆ తర్వాత ఆ బలి ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? దాన్ని వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆ యొక్క అగ్నితోనే ధూపం వేయాలి పరిశుద్ధ స్థలంలో. ఇక వేరే అగ్ని యూజ్ చేయడానికి వీల్లేదు. కానీ వీరేం చేసి వేరే అగ్ని తీసుకుపోయారు. అదే రీతిగానే కొత్త నిబంధన యాజకులమైన మనము దేవుడు తన పరలోకపు పరిశుద్ధ ఆత్మతో, పరిశుద్ధ అగ్నితో మనం నింపాడు. ఆ అగ్నితోనే ఏం చేయాలి? మనము శుద్ధి చేయబడుతూ ఉండాలి. ఆ ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉండాలి. పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ అగ్ని యొక్క లక్షణం ఏంటంటే మనం పరిశుద్ధ పరిచేటటువంటిది. మన అర్థమవుతుంది. పరిశుద్ధం ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధ పరిచేటువంటిది. పరిశుద్ధ పరచబడేటువంటి విధానము చాలా రీతులుగా ఉన్నాయి. దీని గురించి ఆ రోజు చెప్పాను, గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆరంభంలో మొట్టమొదట విశ్వాసము ద్వారా మన హృదయాలు పరిశుద్ధపరచబడుతుంది. 15వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. రెండోది ప్రియమైన బిడ్డలారా, యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. మూడవదిగా ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడతాం. నాలుగవదిగా దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఐదవది ప్రియలారా, శ్రమల ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఈ 5 విధాలుగా ఒక విశ్వాసి ఏం చేస్తాడు? దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఈ 5 విధాలుగా మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇది మాట అర్థమైంది మీకు అందరికీ? దేవుడు మనం పరిశుద్ధపరిచే విధానం ఏంటి తెలుసా? ఈ 5 విధాలుగా మనం ఏమవుతాం? దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అలాగే మనం పరిశుద్ధపరచుకోవాలి.